సార్ మరి ఈ రోజున ఎన్నికలు అన్నీ కూడా ఈవీఎం ట్యాంపరింగ్‌తో జరిగాయని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకొచ్చి ఈవీఎంలో మోసం జరిగింది. బ్యాలెట్ పేపర్‌లతోనే ఎన్నికలు జరగాలి అని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్‌లు ఇవ్వడం చూస్తున్నాము. సో, ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరికీ ఎటువంటి సమాధానం చెప్తారు? నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా ఈ ఎన్నికల్లో? ఏం చెప్తారు? ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి మాట్లాడటం అనేది హాస్యాస్పదమైన విషయం. 2019 ఎలక్షన్లో 151 సీట్లు గెలుచుకొని అతను ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కాడు ఈ ఆంధ్ర రాష్ట్రం. అలాంటి వ్యక్తి ఆ రోజున 151 సీట్లు ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా వచ్చినాయా మీకు? ఈరోజు నిన్ను ప్రజలు వ్యతిరేకించారు. ఆ ప్రజల వ్యతిరేకత వల్ల ఆయన అసలు ఓటేయడానికి వెళ్ళిన ఓటరు నేను ఓటు వేసిన ఫ్యాన్ గుర్తుకైతే వీవీప్యాడ్లో సైకిల్ గుర్తు వచ్చిందని కంప్లైంట్ చేయాలి. ఎక్కడా కూడా ఏ పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఏ ఓటర్ కూడా ఏ ఓటుకి వేస్తే ఆ ఓటే వీవీప్యాడ్లో కనపడింది కాబట్టి అందరూ ఇంటికి సంతోషంగా వెళ్ళారు తప్ప ఓటర్లు ఎవరైనా కంప్లైంట్ చేస్తే పట్టించుకోవాలి తప్ప ఆ సమయంలో పోలింగ్ కేంద్రం దగ్గర ఇలాంటి చౌకబారు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పూర్తిగా ముఖ్యమంత్రిగా దిగిపోయి ఇంకా పూర్తిగా నెలకాలం కాని వ్యక్తి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం అనేది అతని విజ్ఞతకే వదిలేయాలి. ఓకే. అంటే ఈరోజు చూస్తున్నాం పోలవరం సందర్శన కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగానే. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా వినే ఉంటారు. పోలవరం అనేది ఇంకో 4 ఏళ్ల వరకు పట్టే అవకాశం ఉందని చెప్పేసి. సో, ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటారు? అంటే గతంలో మేము పరుగులు పెట్టించామని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడే ఈరోజు ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పి మరలా అధికారంకి వచ్చాక ఎందుకు ఇలా అయిందంటారు? ఏంటి అసలు? పోలవరం చంద్రబాబు నాయుడు గారు 2019 నాటికి 70% పూర్తి చేశారు. అక్కడ నుంచి ఈ 25% వీళ్ళు పూర్తి చేయలేకపోగా దాన్ని ఇంకొక 60% డ్యామేజ్ చేశారు. ఎవరు 2.5 ఏళ్ళు ఒక మంత్రి, 2 ఏళ్ళు ఒక మంత్రి, కరోనా కాలంలో అటువైపు చూడకపోవడం, కాంట్రాక్టర్ల దగ్గర పట్టించుకోకపోవడం, దాన్ని పూర్తి సమర్థకంగా పని చేయకపోవడం, దాన్ని పని చేయడం చేత కాకపోవడం వల్ల పాడైపోయిందాన్ని బాగు చేస్తూ అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి కాబట్టి దాన్ని 10 కాలాల పాటు ఆ ప్రజలకు ఉంచాలి కాబట్టి దాన్ని బాబు గారు ప్రక్షాళన చేసి సమర్థవంతంగా 4 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పారు. అంతేగాని మేము సంవత్సరంలో చేస్తాం, 6 నెలల్లో చేస్తాం, 60 నెలల్లో చేస్తామని చెప్పారు. ఆయన చేసే పనే చెప్పారు ఆయన. అంటే ఈయన ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలరంటారా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఇప్పటికే 10,000 కోట్లు అవసరం అవుతాయి వచ్చే నెలలో. మరి ఇవన్నీ కావాలి అంటే 2 వారాల్లో ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరలా అప్పులు చేయాల్సిందే కదా. మళ్ళీ శ్రీలంక అవుదా రాష్ట్రం అని చెప్పి ఈరోజు వైసీపీ చేస్తున్న వాదనలో ఏం చెప్తారు? బాబు గారు మొదటి నుంచి ఒకటే చేస్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే అభివృద్ధి నుంచి వచ్చే ఫలాలని సంక్షేమానికి ఉపయోగిస్తామని చెప్తున్నారు. అప్పు చేయటం అంటే ఎంతో కొంత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు దింపిన అప్పులు ఊబిల్లోకి మీరు దోచుకొని అప్పులు ఊబిలో దింపిన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కనీసం 2-3 నెలలు అప్పులు చేసి రాష్ట్రాన్ని నడపాల్సి వస్తుంది. గాడిలో పెట్టి రాజధానిని అభివృద్ధి చేసి రాజధాని ద్వారా వచ్చే నిధుల్ని మళ్ళీ ప్రజలకు సంక్షేమం ద్వారా అందించాలి. అంతేగాని 80 రూపాయలు ఉన్న కోటను నేను 200 రూపాయలు అమ్మి ప్రజల రక్తాన్ని పిలిచి ఆ రక్తాన్ని మళ్ళీ ఆ డబ్బుల్లో కొంత వీళ్ళకి చిల్లరగా జిమ్మిన నీ చౌకబారు పని కంటే కూడా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ఈ సూపర్ 6 పథకాలు మొత్తం చంద్రబాబు గారు అవలంబిస్తారు. అదే అంటే ఇక్కడ మరోపక్క ఏదైతే మాజీ మంత్రి రోజా గారు కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో 100 కోట్లు స్కామ్ చేశారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది అసలు? ఏం చెప్తారు? మామూలుగా స్కామ్ అనేది ప్రతి మంత్రులు చేసే ఉంటారు. అది ప్రభుత్వంలో ఉన్న అధికారులు సిబిఐ వాళ్ళంతా కూడా వెలికి తీసి నిజంగా అవినీతి జరుగుంటే వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది. అదే. సో, మరి గతంలో చూసాం కొడాల నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ వల్లభనేని వంశీ గారు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళే. ఒక రకంగా కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తానని కూడా సవాలు చేశారు ఈ రోజున. మరి ఈరోజు ఆయన గుడివాడలో ఓడిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అసలు? ఏంటి పరిస్థితి? అహంకారంతో, అరాచకంతో, అధికారం ఉందన్న మతంతో ఏది పడితే అది మన స్థాయి మర్చిపోయి మనకు అన్నం పెట్టిన తండ్రి లాంటి వాడిని ఏది పడితే అది మాట్లాడితే దేవుడు శుద్ధి చేశాడు. ఈ రోజున నీకు నిజంగా సిగ్గు, శరం, సీము, నెత్తురు నీ ఒంట్లో ఉంటే, నిజంగా నీ తండ్రి రక్తం నీ ఒంట్లో పారితే నిజంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు బూట్లు తుడు. అది నువ్వు చెప్పిన మాటే, మేము ఎవరం చెప్పట్లేదు. నువ్వు ఒరే చంద్రబాబు నీ ఇష్టం వచ్చినట్టు ఒక తండ్రి లాంటి వయసులో నీకు అన్నం పెట్టి పెంచి పోషించి నీకు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తిని నువ్వు ఎలా పడితే అలా మాట్లాడు. అందుకు దేవుడు అనేవాడు ఎప్పుడైనా సరే కర్మఫలాన్ని ఫలింపజేస్తాడు. ఆ కర్మఫలం కొద్దీ నువ్వు నా గుడివాడంతా నేను ఓడగొట్టడం జరిగింది. కాబట్టి నువ్వు ఏం చేయాలో, చంద్రబాబు బూట్లు తొడవాలో, చంద్రబాబు పని చేయాలో, లేదా అన్నీ మూసుకొని గుడివాడ వదిలిட்டு వెళ్ళిపోవాలో అతను నిర్ణయించుకోవాలి. సో, అంటే ఈయన ప్రభుత్వంలో ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా చాలా వ్యతిరేకత ఉందని అంటున్నారు. మీరే ఉంటారు దాని గురించి అసలు? ఆయన సూపర్ 6లో ఆడవాళ్ళకి గౌరవంగా ఆ పథకాన్ని పెట్టారు. దాన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా
ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎలా సక్సెస్ అయ్యారు బాబు గారు ఒక ప్రణాళిక సిద్ధంగా ఉన్నారు. దానికి రవాణా శాఖ మంత్రి గారు ఆ సంబంధించిన శాఖ మొత్తం సంబంధించి ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ అయ్యి దాన్ని జాగ్రత్తగా ఎవరైతే ఏదైతే ఫెయిల్డ్ అంటున్నారో దాన్నే 6 నెలల తర్వాత ఆ పథకం వచ్చిన 6 నెలల తర్వాత సక్సెస్ అయిన ప్రోగ్రామ్ ఇదే అని అందరి నోటితో చెప్తాను.